మున్సిపల్ ఎన్నికల్లో హస్తం పార్టీ తన హవానైతే కొనసాగించింది. విజయ కేతనమైతే ఎగరవేసింది. బిచ్కుంద మున్సిపాలిటీ హస్తం పార్టీ మాత్రం తన ఖాతాలో అయితే వేసుకుంది. 12 వార్డులకు గాను మెజారిటీ 10 స్థానాలను కైవసం చేసుకున్న హస్తం పార్టీ మరోమారు తన బలాన్ని అయితే నిరూపించుకుంది. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు వ్యూహ ప్రతివ్యూహాలు ఎట్టకేలకు ఫలించినటువంటి నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులంతా సమరంలో మునిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రత్యర్థులను చిత్తుగా ఓడించేటటువంటి పరిణామ క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం సంసిద్ధమవుతూనే ప్రచారం అయితే నిర్వహించినటువంటి పరిస్థితి. ఆ ప్రచారంలో భాగంగా వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేయడంతో పాటు ప్రతిపక్ష పార్టీల ప్రతివ్యూహాలను సైతం చిత్తుగా ఓడించేందుకు అవిశ్రాంతంగా పోరాటం చేశాయి. ఈ క్రమంలో విజయం మాత్రం సునాయాసమైనటువంటి పరిస్థితి. 12 వార్డుల స్థానాలకు గాను 10 వార్డు స్థానాలు హస్తం పార్టీ తన ఖాతాలో అయితే వేసుకున్నటువంటి నేపథ్యంలో ఎటకేలకు జుక్కల్ నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం నెలకొంది. మొదటి నుంచి కూడా జుక్కల్ నియోజకవర్గం అంటేనే స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత గతంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట లాంటి ఆ కోటను ఎట్టకేలకు హస్తం పార్టీ మాత్రం బద్దలు కొట్టింది. లక్ష్మీకాంతరావు చొరవతో లక్ష్మీకాంతరావు దిశానిర్దేశం ఎట్టకేలకు ఫలించింది. శ్రేణులు సమాయత్తమైనటువంటి నేపథ్యంలో అభ్యర్థుల తరపున ప్రచారంలో మునిగిపోయినటువంటి వారంతా కూడా ఎట్టకేలకు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తూనే అధికార పార్టీ సంక్షేమ పథకాలను ఫలాలను ప్రజలకు వివరించేటటువంటి పరిణామ క్రమంలో ఆ పార్టీ శ్రేణులు కాస్త సఫలీకృతమైనటువంటి నేపథ్యంలో అభ్యర్థుల గెలుపు మాత్రం అత్యంత సునాయాసమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అధికార కాంగ్రెస్ పార్టీ చెంతనే ఉన్నటువంటి కొన్ని ఏళ్ల తరబడి అధికార పార్టీని వెంటబెట్టుకొని అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ వెన్నంటినటువంటి వారికంతా ఇవాళ టికెట్ వరించినటువంటి నేపథ్యంలో లక్ష్మీకాంతరావు చొరవతో ఎట్టకేలకు మొట్టమొదటిసారి బిచ్కుంద గడ్డపై పురపోరులో హస్తం పార్టీ జెండా మాత్రం రెపరెపలాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వ్యూహ ప్రతివ్యూహాలను తిప్పికొట్టేటటువంటి పరిణామ క్రమంలో ప్రత్యర్థులను చిత్తుగా ఓడించేటటువంటి ఆ పరిణామ క్రమంలోనూ అధికార పార్టీ హవా అయితే కొనసాగినటువంటి పరిస్థితి. పురపోరుల భాగంగా ప్రచార సమయంలోనూ అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు సైతం నువ్వా నేనా అంటూ పోటీకి సై అంటే కూడా కయ్యానికి కాళ్ళు దూవుతూ మరి ప్రచారాలలో ఊరెత్తించారు. పార్టీ హైకమాండ్కు రేవంత్ రెడ్డికి అయితే బిచ్కుంద మున్సిపాలిటీ సీటు మాత్రం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఒక కానుకగా అందించారు. జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించి బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో జరిగినటువంటి మొట్టమొదటి ఎన్నికలు హస్తం పార్టీ గెలుపుకు నాంది పలికినటువంటి నేపథ్యంలో ఇది గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలుగుదీరిన అన్నతి కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందుతూనే అదే సందర్భంలో ఓటర్లను మద్దతు కూడగట్టినటువంటి ప్రయత్నంలో భాగంగా జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించి లక్ష్మీకాంతరావుతో పాటు ఆయన అనుచరులు పార్టీ శ్రేణులు సైతం ఓటర్లను మచ్చిక చేసుకున్న ప్రయత్నంలో భాగంగా సఫలీకృతమైనటువంటి ఈ పరిణామ క్రమంలో ఎట్టకేలకు బిచ్కుంద మున్సిపాలిటీ మాత్రం తమ వశమైందంటూ కూడా పార్టీ శ్రేణులు భావిస్తున్నటువంటి ఈ పరిణామ క్రమంలో గెలిచినటువంటి అభ్యర్థులతో పాటు అక్కడ పార్టీ శ్రేణులు కూడా సమరంలో మునిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎటు చూసినా కూడా హస్తం పార్టీ జెండా మాత్రం రెపరెపలాడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటలా ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా ప్రస్తుతం హస్తం కబద్ధ హస్తాలకు వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా చతికిల పడిపోయినటువంటి ఈ పరిణామ క్రమంలోనూ బీజేపీ మాత్రం నామరూపాలు లేకుండా పోయిందంటూ కూడా మరికొన్ని విభిన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పురపోరులో బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 12 వార్డు స్థానాలకు గాను 10 వార్డు స్థానాలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా 2 స్థానాలకు మాత్రమే బీఆర్ఎస్ పరిమితం అయిపోయింది. ఇక బీజేపీకి ఆ ప్రాంతంలో నూకలు చెల్లినట్లే అనేటటువంటి వాదనలు అయితే ప్రస్తుతం తెరమీదకి వస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే 10 ఏళ్ల పాటుగా పాలన అందించినటువంటి హనుమంత్ షిండే వ్యూహ ప్రతివ్యూహాలకైతే తోట లక్ష్మీకాంతరావు వ్యూహం చెక్ పెట్టేటువంటి నేపథ్యంలో కేవలం 2 స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పరిమితమైనటువంటి నేపథ్యంలో మెజారిటీ 10 స్థానాలను గెలిచినటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎట్టకేలకు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ సమరంలో మునిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మొత్తంగా కామారెడ్డి జిల్లాలో మొట్టమొదటిసారి జుక్కల్ నియోజకవర్గంలో జుక్కల్ గడ్డపై జరిగినటువంటి పురపోరులో అధికార కాంగ్రెస్ పార్టీ మెజారిటీ 10 స్థానాలను కైవసం చేసుకొని విజయ కేతనం ఎగరవేసినటువంటి ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా సమరంలో మునిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం.